రైతులకు సమాచారం ఇవ్వకుండా రైతుల భూమిలో హద్దురాలు నాటిన ఘటన నల్గొండ జిల్లా గట్టుప్పల్ మండలం వెలమకని గ్రామంలో చోటు చేసుకుంది. 1999లో అప్పటి టీడీపీ గవర్నమెంట్ గ్రామంలోని గట్టుప్పల్ రోడ్డు వెంట ఉన్న సర్వే నెంబర్ 56, 57 ఇండ్ల స్థలాల కోసం 6 ఎకరాల భూమిని కేటాయించింది. అయితే రెవెన్యూ అధికారులు తప్పిదం వల్ల సర్వే నెంబర్ 55లో పొజిషన్ చూపించారు. అప్పటి నుండి ఈ వివాదం ఇలాగే కొనసాగుతూ వస్తోంది. సర్వే నెంబర్ సరిచేసి జరిగిన పొరపాటును సరిదిద్దమని రైతులందరూ కలిసి ఎంఆర్ఓ మరియు ఆర్డీఓ దృష్టికి తీసుకెళ్తే ఇది మా పరిధిలో అంశం కాదని జిల్లా కలెక్టర్ దీనికి పరిష్కారం చెప్తారని తెలిపారు. రైతులు పొట్టకొడుతున్న మండల ఎంఆర్ఓ పైన వెంటనే చర్యలు తీసుకోవాలని రైతులు మరియు గ్రామాల్లోని ప్రజలు కోరుతున్నారు. అందరికీ నమస్కారం అన్న. నేను వెల్మకన్య గ్రామం గట్టుపల్ల మండలం ఓ సన్నకారి ముదిరాజు ముద్దు బిడ్డని. నేను వాస్తవికంగా ఏంటంటే ఇది వెల్మకన్య గ్రామంలో ఒక 55, 56, 57, 383 సర్వే నెంబర్ల పంచాయతీ. ఇది గత 2 సంవత్సరాలుగా ఇది అల్పెరగా పుట్ట ఒక యుద్ధం లెక్క జరుగుతున్న పంచాయతీ. ఇది దీన్ని దయచేసి ఏంటంటే 55వ సర్వే నెంబర్లో ఒకప్పుడు గవర్నమెంట్ 1999 టీడీపీ ప్రభుత్వంలో 6 ఎకరాల భూమి 56, 57 సర్వే నెంబర్లో తీసుకున్నది, డబ్బులు పెట్టి కొనుక్కున్నది. దాన్ని అమ్మినారు, అక్కడున్న వ్యక్తులు అమ్మినారు. కాకపోతే దాని కబ్జా మాత్రం వచ్చింది 55వ సర్వే నెంబర్లు ఇచ్చారు. 55వ సర్వే నెంబర్లో దీనికి ఉన్న అసలు విషయం ఏంటంటే 55వ సర్వే నెంబర్ అప్పుడున్న ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులకు కావచ్చు, అధికారులకు కావచ్చు, అప్పుడు తెలుసు. ఈ విషయం మొత్తం తెలిసిన తర్వాత చేసిన తప్పిదం ఇది. మొదట్లో భూ రికార్డు స్టార్టింగ్ నుంచి భూ రికార్డు ఎప్పుడైతే మొదలవుతుందో అప్పటి నుంచి 55వ సర్వే నెంబర్లో 15 ఎకరాల భూమి వైశాల్యం ఉన్నప్పుడు 2.5 ఎకరాల భూమి మాత్రమే రికార్డులో సృష్టించి రాశారు. 383 సర్వే నెంబర్ల 2 ఎకరాల 33 గుంటల భూమిని వాళ్ళు ఏం చేశారంటే 13 ఎకరాల భూమి 13 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేశారు. అక్కడ ఉన్న రైతులు అందరికీ రిజిస్ట్రేషన్ చేశారు. కాకపోతే అక్కడున్న అమ్మిన వ్యక్తులు 56, 57 సర్వే నెంబర్లు అమ్మిన వ్యక్తులకు 56, 55వ సర్వే నెంబర్ల కబ్జా ఉండి 56, 57లో రిజిస్ట్రేషన్ ఉండడం వల్ల రిజిస్ట్రేషన్ అక్కడ తీసుకున్నారు, కబ్జా ఇక్కడికి వచ్చారు. సరే, మీరు కబ్జా ఇక్కడికి వచ్చారు కదా, వాస్తవమే కదా. మరి మేము కూడా నా పక్కన రైతులు కాలక్రమేపీ ఇప్పుడు దాదాపు ఒక 40-50 ఏళ్ళ నుంచి ఏమవుతుందంటే ఎవరు తెలియక ఎట్లా ఉన్న రిజిస్ట్రేషన్లు అట్లా కంటిన్యూగా వస్తూనే ఉన్నాయి. సరే, మేమంటే తెలిసో తెలియక రైతులం కొనుక్కున్నాం, మాకు రిజిస్ట్రేషన్ల గురించి పెద్దగా తెలియదు కాబట్టి మేము వాస్తవికంగా ఉంటాం. మీరు గవర్నమెంట్ ఉద్యోగులు, గవర్నమెంట్ చదువుకున్న వ్యక్తులు కాబట్టి ఇప్పుడు ఎంఆర్ఓ గారు కానీ, ఆర్డీఓ గారు కానీ, కలెక్టరే కానీ, ఎవరే కానీ మీరు చదువుకున్న వ్యక్తులు. మాకేమైనా సమస్య ఉంటే మీ దగ్గరకు వచ్చి మేము విన్నవించుకుంటాం. ఈ సమస్య మాకు ఉంది, క్లియర్ చేయండి సార్ అని మేము అనుకుంటాం. కానీ తప్పిదం చేసింది మీరే కదా సార్. మీరు 55వ సర్వే నెంబర్ల 2.5 ఎకరాలే కదమ్మా అక్కడ ఉన్నది, మేము 13 ఎకరాలు మేము రిజిస్ట్రేషన్ ఎట్లా చేస్తామని మీరు అప్పుడు చెప్తే ఈ రైతులందరూ ఇంత డిస్టర్బ్ కాకపోగా సార్. మీరు 56, 57లో ల్యాండ్ పూలింగ్ చేసినారు కదా, మీరు ఆ రోజే 1990లో అదే 56, 57 కబ్జాకు పోవచ్చు కదా, మీరు అప్పుడు ఎందుకు పోలేదు? ఇప్పుడు వచ్చి మేము కబ్జా నాది 55 సర్వే నెంబర్ కాదు 56, 57 సర్వే నెంబర్ అని కబ్జాని ఇప్పుడు ఎందుకు అక్కడికి వెళ్తారు మీరు? మరి ఒకవేళ ఇన్ కేసు మీరు అక్కడ పోలేరు, మరి 55వ సర్వే నెంబర్లో మీకు 6 ఎకరాల భూమి ఉంది, అక్కడనే మీకు పొజిషన్ ఏంటి సార్? ఇప్పుడు నేను ఇప్పుడున్న సీట్లో కూర్చున్న ఎంఆర్ఓ గారు కానీ, ఆర్డీఓ గారు కానీ, కలెక్టర్ గారిని కానీ నేను ఏమాత్రము మీ మీద నేను ఏదో నింద మోపడానికో మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం, మీ చైర్ని నేను క్వశ్చన్ చేయట్లేదు. మీ చైర్ ఇంతకుముందు చేసిన వాళ్ళని నేను క్వశ్చన్ చేస్తున్నాను. ఆ తప్పిదాన్ని మీరు ఇప్పుడు దయచేసి క్లియర్ చేయమని చెప్తున్నాను. మీరు ఇప్పుడు కాదు సార్, మీరు 55వ సర్వే నెంబర్లో రేపు ఒకే దగ్గర 6 ఎకరాల భూమి రోడ్డు బిట్టు ఉన్నప్పుడు రేపు ఏదైనా వస్తుంది, గ్రామ ప్రజలు ఖచ్చితంగా అడుగుతారు. అడిగినప్పుడు మీరు దీన్ని క్లియర్ చేసే బాధ్యత మీది ఉంటుంది కదా. మీరు అప్పుడు 56, 57 సర్వే నెంబర్లో పోతారా, 55వ సర్వే నెంబర్కి వస్తారా? మీ భూమి 55లో ఉన్నదా, 56, 57లో ఉందా? మీకన్నా క్లియరెన్స్ ఉందా? మీ క్లియరెన్స్ మీరు ఏమైనా చేయగలుగుతున్నారా? ఇప్పుడు గతిసారి ఇప్పుడు నా విషయానికే తీసుకుంటే 55వ సర్వే నెంబర్ పక్క రైతు నేను, ఉన్న 2 ఎకరాల 30 గుంటల భూమి నా పేరు మీదనే ఉన్నది. మీరు ప్రతిసారి వచ్చేసి నా దాంట్లోకి వచ్చి యువతల భూమి 2 ఎకరాల 30 గుంటల భూమి నీది ఉంది, నీది పక్క పెట్టి కతిమ భూమి నాదని ఒకసారి వచ్చి హద్దులు నాటిరు సార్ ఎంఆర్ఓ గారు. తర్వాత వచ్చేసి ఏంటారు, మాకు 6 ఎకరాల భూమి కావాలనేసి మళ్ళీ ఒక రోజు వచ్చి హద్దులు నాటిరు సార్. సరే, ఇది ఒక భాగం. అందరు వచ్చిన తర్వాత మాకు డాక్యుమెంట్ లేవు, క్లారిటీగా డాక్యుమెంట్ తీసుకొని వస్తా అంటే డాక్యుమెంట్లో 56, 57 సర్వే నెంబర్లో మాకు అద్దులు రాటినట్టు, మాకు అక్కడనే ల్యాండ్ పూలింగ్ అయినట్టు, అక్కడనే డబ్బులు కట్టినట్టు మీ రికార్డులో తెలియదు. అప్పుడు మీరు ఏమన్నారు, 55వ సర్వే నెంబర్ మాకు ఎలాంటి సంబంధం లేదు, 56, 57 సర్వే నెంబరే మాకు సంబంధం అని అక్కడ వచ్చి అద్దులు నాడదామని మీరు ట్రై చేయండి. అక్కడ ఉన్న వాళ్ళు ఏం చేశారు రైతులు, ఇప్పుడు మా తాతల కాలం నుంచి ఈ భూమి మా దాంట్లో ఉంది, మాకు ఇక్కడికి రావడానికి మీకు ఎలాంటి అర్హత లేదని అడ్డం నిలబడ్డారు వాళ్ళు.
వాస్తవికంగా వాళ్ళు అప్పటి మొదటి నుంచి ఉన్నారు. మీరు మీ సన్నకారు జీవితాన్ని గడుపుతున్న మేము మీకు కనీసం కొంచెమన్నా ఉంటుంది కదా సార్, కొంచెమన్నా ఆలోచన ఉంటుందిగా. నాకు తెలిసి నేను ఇప్పటికీ చెప్తున్నా సార్, మేము ఎమ్మెల్యే గారిని చూసి అతని గురించి అతని పట్టుత్వం ఏందో అతని ధైర్యం ఏందో అతని లెక్క మేము కూడా పనిచేయాలని అంత గట్టిగా నిర్ణయం తీసుకొని అతను మేము ఆదర్శంగా తీసుకొని పనిచేస్తున్నాం ఎమ్మెల్యే గారిని. సరే కొంతమంది చెప్పొచ్చు మేము వాసం మేము టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉండి కూడా మేము ఎమ్మెల్యే గారంటే ఆ ప్రేమ ఆ ఆవభావాలు అతనున్న మొండి ధైర్యం అతని లెక్క కష్టపడాలనే మనస్తత్వం సమకూర్చుకొని మేము వాళ్ళ కోసం పనిచేస్తాం. మా మనసులో అతను ఉన్నాడు, కానీ ఒక పేద రైతులని డిస్టర్బ్ చేసి అంత క్రూర గుణం ఉంటుందన్న విషయం ఉండదు. నాకు తెలిసి అయితే ఎమ్మెల్యే గారికి మీకు ఆ విషయం చెప్పలేదని నేనైతే అనుకుంటున్నా. ఎమ్మెల్యే గారికి నేను రిక్వెస్ట్ చేసుకునేది ఏంటంటే, సార్ మీరు దయచేసి మమ్మల్ని కొంచెం అర్థం చేసుకోండి. ఇది మేము ఎంఆర్ఓ గారికి పోతే నా దృష్టిలో లేదని, ఆర్డీఓ దగ్గర పోతే నా దృష్టిలో లేదని, కలెక్టర్ దగ్గర పోతే నా దృష్టిలో లేదని చెప్తున్నారు. దయచేసి మీరు పెద్ద మనసు తెచ్చుకొని ఈ చిన్న ప్రాణిని చిన్న వ్యక్తిని మీరు దయచేసి మీ పెద్ద మనసుతో చూసుకొని మీరు దాన్ని ఇది మీకు ఎంతవరకు రీచ్ అవుతుందో మాకు తెలియదు. దయచేసి మీ దగ్గరికి రీచ్ కావాలని కోరుకుంటూ, దయచేసి ఇవి మాకు పట్టభూములు సార్, మేము కన్న కష్టం కొనుక్కున్నవి ఇవి, మేము ఈరోజు కాదు మేము అప్పులు చేసి కొనుక్కున్న భూములు ఇవి. దయచేసి మీరు అర్థం చేసుకొని మీరు దీన్ని నేను ఏమంటలేను, మీ ఒక వ్యక్తి మీద మేము నిందలు మోపట్లేదు, మేము ఒక సర్పంచ్ మీదనో ఒక ఆర్డీఓ మీదనో ఎంఆర్ఓ మీద నింద మోపట్లేదు, ఏ చైర్ని మేము క్వశ్చన్ చేయట్లేదు. దయచేసి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, మీరు ఇది రిపోర్ట్ మీ దగ్గర తీసుకొని ఎవరి మీద కక్షపూరితమైన రాజకీయాలు అవసరం లేదు సార్. దయచేసి ఎవరైనా మీకు చెప్తే నా తప్పిదం ఏముందంటే శిరస్సు వంచి మీకు దండం పెట్టి చెప్తున్నా, మీరు పెద్ద మనసు చేసుకొని ఈ సర్వే నెంబర్లు చేంజ్ చేసిన తర్వాత మీ కార్యక్రమాల భూమి ఉంటే బాధ్యత వచ్చి దయచేసి ఎంఆర్ఓ గారిని మేమే దండం పెట్టి తీసుకపోయి నేనే గొలిపిస్తాను సార్. నేను రైతుని, పక్కనున్న రైతుని, నా పేరు లింగస్వామి ముదిరాజ్ సార్. నేను అన్నం పెట్టి జాతిలో పుట్టిన వ్యక్తిని. నేను అంతా ఎవరి భూమి నోటికాడ ఉన్న భూమిని గుంజుకునే నా జాతి నాకు నేర్పలేదు సార్. కొంచెం దయచేసి మీరు అర్థం చేసుకుంటారని కోరుకుంటూ నేను మరీ ఎమ్మెల్యే గారికి విన్నపించుకుంటున్నా, మీరు కనీసం ఈ వీడియో మీకు దాకా షేర్ కావాలని కోరుకుంటున్నా సార్. ఇలాంటి ప్రాబ్లంలు ఏమంటే క్లియర్ చేయండి సార్ ప్లీజ్. దయచేసి మరీ చెప్తున్నాను సార్ ప్లీజ్.